ఇటీవల ఆంధ్రజ్యోతి ఏబీఎన్ కథనాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించిన తీరు అప్రజాస్వామ్యం. ఆయా సంస్థల కార్యాలయాలపై దాడులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పత్రికలలో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కథనాలపై తిరిగి అదే మీడియా ద్వారా స్పందన ఉంటే ఇబ్బందులు ఉండవు. కానీ వ్యక్తిగతంగా, కక్షపూరితంగా తీసుకుంటే అది పత్రికా స్వేచ్ఛను హరింపచేయడమే అవుతుంది. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీడియా పట్ల ప్రజలకు ఉన్న నమ్మకంపై కూడా ప్రభావం చూపుతుంది. మీడియాను రాజకీయ కక్ష సాధింపులకు ఉపయోగించకూడదు. ఆంధ్రజ్యోతి ఏబీఎన్ పై దాడులు లేదా సాక్షి, ఈనాడు, వార్త, ఆంధ్రప్రభ, టీవీ9, ఎన్టీవీ, టీవీ5 ఇలా ఎవరైనా కావచ్చు. మీడియాపై, మీడియా కార్యాలయంపై దాడులు చేయడం సబబు కాదు. వెంటనే సంయమనం పాటించి తప్పును సరిదిద్దుకోవాలని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నిన్న నుంచి కూడా పత్రికా స్వేచ్ఛపై దాడి జరుగుతూ ఉంది. పత్రికా స్వేచ్ఛపై దాడులు చేయడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగత కక్ష సాధింపులకు వెళ్లకుండా, పత్రికా స్వేచ్ఛల్ని హరింపచేయకుండా మనలో ఉన్నటువంటి అభిప్రాయాలని మనం మళ్ళీ మీడియా ద్వారా తెలియజేయవచ్చు. అంతేగాని ఏదో వారు చెప్పిన విషయాలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి కొంతమంది ఆలోచన చేసి ఆంధ్రజ్యోతి ఏబీఎన్కి సంబంధించినటువంటి కార్యాలయాలపై దాడి చేయడం నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో కానీ, పత్రికా స్వేచ్ఛ అంశాల్లో కానీ ఇది తగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎవరైతే ఈ పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీరు దాడులు ఆపాలని చెప్పి వెంటనే ఏబీఎన్ వారికి మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఏ పేపర్ అయినా కావచ్చు, ఏ టీవీ ఛానల్ అయినా కావచ్చు, అది సాక్షి కావచ్చు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, వార్త కావచ్చు, ఆంధ్రప్రభ కావచ్చు, టీవీ9 కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఏదైనా కావచ్చు, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛపై దాడులు చేయడం సబబు కాదు. ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఖండిస్తూ ఉన్నాను. నమస్కారం.